ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసినట్లయితే మనం వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా మీరే చూడవచ్చు. మ్యాడీ చిన్నితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి తాళి కట్టానన్న ఒకే ఒక్క కారణంతో భర్తగా నన్ను ప్రేమించొద్దు. నాకు దగ్గరవ్వాలని చూడొద్దు. కేవలం నలుగురు ముందు మాత్రమే మనం భార్యాభర్తల్లా ఉండాలి అని మ్యాడీ చెప్తూ ఉంటాడు మధుకి. 4 గోడల మధ్య కేవలం మనం ఫ్రెండ్స్‌లా మాత్రమే ఉంటున్నావు అని కరాఖండిగా చెప్పేసి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో దేవాకి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎవరు చేశారా అని కూడా చూసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు. అవతల పర్సన్ హలో దేవా, యువతల మనిషి ఫోన్ ఎవరు చేశారన్నది కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తారనమాట. అయితే అంత డిస్టర్బ్ అయ్యి ఉన్నారనమాట అని అనగానే అప్పుడు దేవా కాల్ ఎవరు చేశారా అని చూసుకుంటాడు. అప్పుడు మినిస్టర్ చేస్తాడు. హలో మినిస్టర్ గారు మీరా అని అప్పుడు దేవా అంటూ ఉంటాడు. బాగున్నారా అనగానే అప్పుడు మినిస్టర్ గారు బాగున్నాను, నేను బాగానే ఉన్నాను, మీరే బాగున్నట్టు లేరు. అదే మీ ఇష్టం లేకుండా మీ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటగా అని మినిస్టర్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం మీకెలా తెలుసు అని దేవా అడగగానే మినిస్టర్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్తాడు. నాకే కాదు నీ కొడుకు చేసిన ఘనకార్యం ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయింది అని అంటాడు. అప్పుడు మినిస్టరు ఇంతకీ మీ అబ్బాయి పెళ్ళి ఒప్పుకున్నారా లేదా అని దేవాని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దేవా మీ అబ్బాయి ఎలాగే చేస్తే ఆ పెళ్ళిని మీరు ఒప్పుకుంటారా లేదా అని తిరిగి క్వశ్చన్ చేస్తాడు. అలాంటప్పుడు మీరేం చేస్తారో నేను అదే చేశాను అని దేవా ఆన్సర్ చెప్తాడు. ఉంటాను మినిస్టర్ గారు, నమస్కారం అని కాల్ కట్ చేస్తాడు దేవా. అప్పుడు మినిస్టర్ గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని కాల్ కట్ చేశాడని అలా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవా ఫోను మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళతో కూడా అలాగే ఇరిటేషన్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది ఫోను. మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇరిటేషన్గా ఫోన్ ఇసిరి కొడతాడు దేవా. ఇంతలో అక్కడికి నాగవల్లి వచ్చి ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది దేవాని. ఏమైంది అని నాగవల్లి అనగానే ఇంకేమవుతుంది, నా పరువు పోయింది అని దేవా మండిపడుతూ ఉంటాడు. కార్యకర్తలందరూ ఫోన్ చేసి నన్నే అడుగుతున్నారు మ్యాడీ పెళ్లి గురించి అని దేవా అరుస్తూ ఉంటాడు. రేపు అధిష్టానం వాళ్ళు కూడా పిలిచి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? నీ కొడుకు చేసిన పని వల్ల నా రాజకీయ భవిష్యత్తే నాశనం అయ్యేలా ఉంది అని అంటూ ఉంటాడు. ఆవేశపడకు బావా, నీ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి నష్టమూ ఉండదు అని నాగవల్లి మాటిస్తూ ఉంటుంది. చెప్పాను కదా, అందరి దృష్టిలో మనం మ్యాడీ ప్రేమ పెళ్లిని అంగీకరించినట్లుగా ఉండాలి అని. మనం అందరి దృష్టిలో గుడి సాంప్రదాయాన్ని గౌరవించినట్లు కూడా ఉండాలి అని చెప్పాను కదా. అలా చేస్తే నీకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, నీకు ఓట్లు పెరుగుతాయి, అధిష్టానం దృష్టిలో నీకు విలువ పెరుగుతుంది. దానికి తగినట్టుగా నేను నెట్వర్క్ చేస్తున్నాను కదా అంటుంది నాగవల్లి. నువ్వు అనవసరంగా ఆవేశపడకుండా, టెన్షన్ పడకుండా జస్ట్ నన్ను నమ్ము. పొలిటికల్గా నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను అని నాగవల్లి మాటిస్తూ ఉంటుంది దేవాకి. ఇంతలో స్వరూప వాళ్ళు కావేరి ఫోటో చూస్తూ అప్పుడు స్వరూప ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ కావేరమ్మ, నువ్వు చెప్పినట్టే గతం గురించి మర్చిపోయేలా మధుని పెంచాము. అప్పుడు వెంకట్రావు తను రాజమండ్రి కాలేజీలో చేరినాక గతం తన ముందుకు రావటం మళ్ళీ మొదలయ్యింది అని కావేరి ఫోటో ముందు నిలబడి ఇద్దరు దంపతులు చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు దూరమైన వాళ్ళంతా తనకి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ దగ్గరయ్యారు. చిన్నప్పుడు దూరమైన మహి పెద్దయ్యాక కూడా తనని ఎంతలా ఇష్టపడుతున్నాడో తెలిసి మధు చాలా సంతోషించింది. తను కూడా మహిని ఇష్టపడటం మొదలుపెట్టింది. కానీ మహి వాళ్ళమ్మని నువ్వు చంపావన్న నింద వాళ్ళ ప్రేమకి అడ్డుగోడలా నిలిచింది. అనుకోకుండా ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు అంతలా ఇష్టపడ్డందుకు ఆ అమ్మవారే వాళ్ళకు పెళ్లి చేసినట్టుంది అని స్వరూప అంటుంది. కానీ ఆ ఇంట్లో మధు పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా చూసుకుంటారో మాకు చాలా భయంగా ఉందమ్మా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఊహించని విధంగా మ్యాడీ వాళ్ళమ్మ వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది అని స్వరూప చెప్తుంది. కానీ భవిష్యత్తులో ఆవిడ చిన్నితో ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. అత్తింట్లో నీ బిడ్డకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడాలమ్మా అని స్వరూప వాళ్ళ ఆయన చెప్తూ ఉంటాడు. నీ ఆశీస్సులే మన మధుకి శ్రీరామ రక్ష అని స్వరూప అంటుంది. ఇంతలో మధు కూర్చొని మ్యాడీ అన్న మాటలు గుర్తుకు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మ్యాడీ వచ్చి మధు పక్కనే కూర్చొని సారీ మధు, ఇందాక ఇరిటేషన్లో ఏదేదో మాట్లాడేశాను అని మ్యాడీ చెప్తూ ఉంటాడు.
ఎక్స్ట్రీమ్లీ సారీ అని మరోసారి మ్యాడీ చెప్పగానే అప్పుడు మధు ఎక్స్పెక్ట్ చేశాను అంటుంది. నువ్వు ద్వితీయ విఘ్నం లేకుండా మళ్ళీ సారీ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను అంటుంది మధు. మనం భార్యాభర్తలం అయ్యాక మొదటి బెడ్రూమ్ సీన్లోనే ఇలాగే సైలెంట్గా వచ్చావు, ఇలాగే సైలెంట్గా డోర్ క్లోజ్ చేసావు అని మధు అంటూ ఉంటుంది. ఇలాగే దగ్గరకు వచ్చావు, ఇలాగే సారీ చెప్పావు అని మధు గుర్తు చేస్తూ ఉంటుంది మ్యాడీకి. ఇప్పుడు కూడా అలాగే చేస్తుండేసరికి సారీ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను అంటుంది మధు. ఇంకోసారి ఇలా సారీ సీన్స్ రిపీట్ చేయొద్దు అనగానే మ్యాడీ ఓకే అంటాడు. జరిగిన దాని గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని మ్యాడీ చెప్తూ ఉంటాడు. అదొక పీడకల అని మ్యాడీ అనగానే అప్పుడు మధు అదొక పీడకల కాదు, పాడు కళ కాదు అంటుంది. అది అసలు కలే కాదు, అది వాస్తవం అనగానే మ్యాడీ దాన్నే మర్చిపోమంటున్నాను అంటాడు. అప్పుడు మధు నీ పేరేంటి అనగానే మ్యాడీ చెప్తాడు. నా పేరేంటి అని అడుగుతూ ఉంటుంది. మధు అని చెప్తాడు. మర్చిపో, నీ పేరు నా పేరు కూడా మర్చిపో అని మధు చెప్తుంది. అప్పుడు మ్యాడీ అలా ఎలా మర్చిపోతాను అని అనగానే మ్యాడీ మధు అన్న పేర్లే నువ్వు మర్చిపోలేనప్పుడు మ్యాడీ మధులకు జరిగిన పెళ్ళి నేనెలా మర్చిపోతాను అని మధు చెప్తుంది. మ్యాడీ దగ్గర దానికి ఏమీ సమాధానం ఉండదు. వద్దు, మళ్ళీ ఈ డిస్కషన్స్ పెట్టొద్దు అని మ్యాడీ అంటాడు. అప్పుడు మధు డిస్కషన్లు అయినా డిబేట్ అయినా నేను పెట్టలేదు, నువ్వు పెడితేనే నేను కంటిన్యూ చేస్తున్నాను అంటుంది మధు. అప్పుడు మ్యాడీ చేసినంత వరకు చాలు, ఇంక పడుకుందామా అనగానే మధు ఓకే అంటుంది. ఓకే పడుకుందామని ఇద్దరూ పడుకుంటారు. మ్యాడీ పడుకుందామని బెడ్షీట్ తీసుకొని బయటికి హాల్లో వెళ్ళి పడుకోవాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు మధు పడుకుందామని చెప్పి ఎక్కడికి బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోతున్నామని మధు అడుగుతూ ఉంటుంది. బాగోదు అంటుంది మధు. పెళ్ళైన మన ఇద్దరం బెడ్రూమ్లో పడుకోకుండా హాల్లో పడుకుంటే బాగుండదు అని చెప్తుంది. అప్పుడు మ్యాడీ హలో, నువ్వు బెడ్రూమ్లోనే పడుకుంటావు, నేను ఒక్కడనే హాల్లో పడుకునేది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మధు అది అస్సలు బాగోదు అంటుంది. అందరి దృష్టిలో నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అలా పెళ్లి చేసుకొని ఇలా హాల్లో పడుకున్నావంటే నువ్వు చెప్పింది అబద్ధమని అందరికీ తెలిసిపోతుంది కదా అంటుంది. అప్పుడు మ్యాడీ ఒక సెకండ్ ఆగి ఆలోచిస్తూ ఉంటాడు. అవును కదా అని మ్యాడీకి ఆలోచన తట్టి డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. డోర్స్ క్లోజ్ చేశాక మళ్ళీ బెడ్ పైన కాకుండా కింద పడుకోవాలని కింద బెడ్షీట్ పరుస్తూ ఉంటాడు. నేను కింద పడుకుంటాను, నువ్వు బెడ్ పైన పడుకో అని చెప్తాడు మ్యాడీ. ఎందుకలాగా అని మధు అడుగుతూ ఉంటే మ్యాడీ నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు మంచం ఇచ్చి నువ్వు వెళ్ళి కింద పడుకున్నావు కదా అని మ్యాడీ చెప్తాడు. అప్పుడు నువ్వు నా ఫ్రెండు కాబట్టి అలా చేశాను, అదే ఇప్పుడైతే నువ్వు నా భర్తవు కాబట్టి కింద పడుకోను, సో నువ్వు కూడా కింద పడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మ్యాడీ కింద పడుకోక బెడ్ పైన నీ పక్కన పడుకోమంటావా ఏంటి అంటాడు. పడుకుంటే తప్పేంటి అంటుంది మధు. నీ దృష్టిలో నేను జస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, వచ్చి పడుకోవడానికి ఏంటి మరి అని అడుగుతూ ఉంటుంది. అర్థమైంది, నువ్వెందుకు బెడ్ మీద పడుకోనంటున్నావో నాకు అర్థమైంది అని మధు అంటూ ఉంటుంది. మ్యాడీ ఎందుకు అనగానే అప్పుడు మధు ఆహా నేనా అందగత్తెని, నువ్వా నా మెడలో తాళి కట్టావు, ఇలా ఇద్దరం బెడ్ మీద పక్కపక్కన పడుకుంటే నీ మనసు చెలుస్తుందని నీ భయం అనగానే మ్యాడీ చచ్చా అంటాడు. అలా ఏం చెల్లించదు, నాకు అలాంటి భయం ఏం లేదు అని మ్యాడీ అంటాడు. అప్పుడు మధు అయితే వచ్చి పడుకో అంటుంది. మ్యాడీ బెడ్ పైన పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మధు రావట్లేదు అంటే చెలుస్తుందనే కదా అర్థం అని అంటుంది. మ్యాడీ ఏం చేయాలో అర్థం కాక ఒక ఊపున కింద పరిచిన బెడ్షీట్ని తీసుకొని వెళ్ళి బెడ్ పైన ఓ పక్కన వెళ్ళి వరగ్గా పడుకొని నిద్రపోతాడు. అప్పుడు మధు గుడ్ నైట్ అనగానే మ్యాడీ బ్యాడ్ నైట్ అని లేచి చెప్పి మళ్ళీ పడుకుంటాడు. ఇప్పుడు మధు తనలో దానే నవ్వుకుంటుంది, ఎలాగైనా మ్యాడీని బెడ్ పైన పడుకోబెట్టాను కదా అని. ఇంతలో టైం 12 అవుతూ ఉంటుంది. లోహి ఇంకా నిద్రపోదు. మధు మ్యాడీ ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు. అసలు అలా ఉండటానికి నాగవల్లి ఆంటీ ఎలా ఒప్పుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. నీ ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకే రూమ్లో ఉండటం ఏంటి అనగానే నువ్వు వరుణ్ కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మరి మీరిద్దరూ ఒకే రూమ్లో ఎందుకుంటున్నారు అని అంది. ఇంకా ఆవిడికి ఏం చెప్తాం, నిజంగా మ్యాడీ మధు ప్రేమించుకొని అలా పెళ్లి చేసుకున్నారా అని సుదీర్ఘ ఆలోచనలో ఉండిపోతుంది లోహి. లేక మధుని కాపాడదామని అలా పెళ్లి చేసుకోవడానికి మ్యాడీ అబద్ధం చెప్పాడా ఏంటో, అంతా సబ్‌టైటిల్స్ లేని కొరియన్ సినిమా చూస్తున్నట్లుగా ఉంది. వరుణ్ నిద్రపోతూ ఉంటాడు. లోహికి ఒక ఆలోచన తడుతుంది. రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది కదా అనుకుంటూ ఉంటుంది. సైలెంట్గా వరుణ్కి చప్పుడు కాకుండా లెగిసి లోహి మధు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ప్రమీల అప్పుడే లేచి వాటర్ కోసం వస్తూ ఉంటుంది. ప్రమీల ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది లోహిని.
ప్రమీల ఏదో దొంగతనానికి వెళ్తున్నట్టు అర్ధరాత్రి దొంగతనంగా వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మరి మీరెక్కడికి వెళ్ళొస్తున్నారా ఆంటీ అనగానే, నేను మంచినీళ్ళ కోసం వెళ్ళొస్తున్నాను అనగానే, లోహి అర్ధరాత్రి ఎవరైనా మంచినీళ్ళ కోసమే కదా లెగుస్తారు అంటుంది. నేను మంచినీళ్ళ కోసమే లేచాను, మంచినీళ్ళ కోసం కాక పిచ్చినీళ్ళ కోసం ఏమన్నా లేచానా అని లోహి అంటుంది. అప్పుడు ప్రమీల పిచ్చి నీళ్ళేంటి అంటుంది. కొంతమంది దొంగ పనులు చేయడానికి కూడా లేస్తారు అంటుంది ప్రమీల. అవును, ఫ్రిడ్జ్ ఎక్కడుంది అనగానే లోహి అటువైపు వేలు చూపిస్తుంది. ఫ్రిడ్జ్ అక్కడున్నప్పుడు నువ్వు మధు వాళ్ళ రూమ్ వైపుకి ఎందుకు వచ్చావని ప్రమీల క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. నేను నా రూమ్కి వెళ్ళాలి అంటే మధు రూమ్ దాటి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడున్నాను అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. మరి నువ్వు ఇటువైపుకి ఎందుకు వచ్చావు? హాస్టల్లో వార్డెన్లాగా ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది ఏంటి అని లోహి మనసులో అనుకుంటూ ఉంటుంది. కడుపుకి ఏమైనా మిల్లెట్స్ తింటుందా, క్వశ్చన్సే తింటుందా అని లోహి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు ఇటు ఎందుకు వచ్చావు అనగానే లోహి అవును ఎందుకు వచ్చాను అని ఏమీ తెలియనట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది. నీకు కూడా మంచినీళ్ళు కావాలేమో అడుగుదామని వచ్చాను అంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా నీకు మంచినీళ్ళు కావాలా అని అర్ధరాత్రులు వచ్చి అడిగావా అని అంటుంది ప్రమీల. లోహి అడగలేదు అనగానే ప్రమీల మరి ఇప్పుడే ఎందుకు అడుగుతున్నావు అంటుంది. ఎప్పుడూ అడగలేదు కదా, ఇప్పుడైనా అడుగుదామని అనుకున్నానని లోహి అంటుంది. నీ మాటల్లో నీ చేతల్లో ఏదో తేడా కొడుతుంది అని ప్రమీల అంటూ ఉంటుంది. ఓ కంట నిన్ను కనిపెడుతూ ఉండమని చిన్నమ్మాయికి చెప్తాను అనగానే లోహి ఆంటీ అని కంగారు పడుతూ ఉంటుంది. లోహి భయపడుతూ వద్దాంటీ, నాగవల్లి ఆంటీకి చెప్పొద్దు అంటుంది. కావాలంటే మీరే మీ 4 కళ్ళతో నన్ను కనిపెట్టండి అని లోహి చాలా భయపడుతూ అర్థిస్తూ ఉంటుంది ప్రమీలని. అంతేకాని నాగవల్లి ఆంటీతో ఒక కంట కనిపెట్టమని చెప్పొద్దు, కావాలంటే మీ చెవులు పట్టుకుంటాను, మీరు చెప్పొద్దు అని ప్రమీలని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రమీల చెవులు పెట్టుకున్నావేంటి, వదులు అంటుంది. ఆంటీ అందరూ ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటామంటారు, కానీ మీరు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు కదా, అందుకే నేను మీ చెవులు పట్టుకుంటున్నాను అంటుంది. కామెడీ కోసం నేను అలా మీ చెవులు పట్టుకున్నాను అంటుంది లోహి. కామెడీ చేస్తున్నావా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలు చేసావంటే చిన్నమ్మాయికి చెప్తాను అంటుంది ప్రమీల. అప్పుడు కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంటుంది. వెళ్ళు అనగానే ప్రమీల లోహి అక్కడి నుంచి అలాగే ఆంటీ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రమీల అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి తన బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ వెనక్కి వచ్చి మధు వాళ్ళ రూమ్ దగ్గర తలుపు చెవులు ఆనించి వింటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఏం మాటలు వినిపించటం లేదు, కొంపతీసి మౌన భాషలో ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది. మధు ప్రమీల లోహి మాట్లాడుకున్న మాటలు గమనిస్తూ ఉంటుంది. మధు కూడా నిద్ర పట్టక ఆలోచిస్తూ పడుకొని ఉంటుంది. ఇంతలో లోహి ప్రమీల వాళ్ళ మాటలు విని అలాగే లేచి కూర్చొని ఉంటుంది. తర్వాత లోహి అక్కడికి వచ్చి గమనిస్తున్న విషయం మధు అర్థం చేసుకుని మధు ఒక్కసారిగా డోర్ తీయగానే లోహి వెళ్ళి మధు కాళ్ళ దగ్గర పడుతుంది. మధు చిటిక వేసి లోహిని లేపి బయటికి తీసుకొచ్చి మ్యాడీ ఎక్కడ లెగుస్తాడో అని డోర్ వేసి ఎందుకు మా బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడ్డావు అని లోహిని అడుగుతూ ఉంటుంది. చెప్పు ఏం చేస్తున్నావు మా రూమ్ ముందు అని మధు అడుగుతూ ఉంటుంది. నువ్వు మారవా, నీ బుద్ధులు మార్చుకోవా అని అడుగుతుంది మధు. ఇంకొకసారి ఇలాంటి చీప్ బుద్ధులు చూపించావంటే అనగానే అప్పుడు లోహి చీప్ బుద్ధులేంటి అని అంటుంది. నావన్నీ రిచ్ బుద్ధులు అంటుంది. వేరే వాళ్ళ బెడ్రూమ్ ముందు ఇలా అర్ధరాత్రిళ్ళు టచ్ ఆడటాన్ని చీప్ బుద్ధులనే అంటారు అంటుంది మధు. నేనేమి మీ బెడ్రూమ్ ముందు టచ్ ఆడలేదు, వాటర్ బాటిల్ కోసం వచ్చాను అని సమాధానం చెప్తుంది లోహి. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, మా రూమ్ దగ్గరికి రాకూడదు అంటుంది మధు. ఏదో నిద్రమత్తులో వచ్చేసాను, అది తప్ప అంటుంది లోహి. అప్పుడు లోహి ఏంటి అనుమానంగా చూస్తున్నావు అని మధుని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మధు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అంటుంది. అప్పుడు లోహి అడుగు అంటుంది. మధు గుడి దగ్గర నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏదో పొగొచ్చింది, ఆ పొగ వల్ల నేను స్పృహ కోల్పోయాను, కొంపదీసి ఆ పొగ పెట్టింది నువ్వు కాదు కదా అని మధు అడుగుతుంది. నేనేమీ పొగ పెట్టలేదు, మత్తుమందు కలిపిన ప్రసాదం పెట్టాను అని లోహి ఏమరపాటుగా ఉన్న నిజం చెప్పేస్తుంది. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవటానికి లేకపోతే పొగ పెట్టావా నిప్పు పెట్టావా ఏంటి క్వశ్చన్లన్నీ అని గబగబా అరుస్తూ ఉంటుంది లోహి. అసలే నిప్పు లాంటి దాన్ని, నేనే తప్పు చెయ్యను అంటుంది. కానీ ఎవరు కొంపకో పెడతావు అని మధు కోపంగా అంటుంది. మధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి ఎవరు కొంపకో ఏంటే నీ కొంపకే పెడతాను చూడు అని లోహి మనసులో అనుకుంటుంది. ఇంతలో తెల్లారిపోతుంది. మధు లేచి పూజ చేస్తూ ఉంటుంది. ఇల్లంతా పొగలు కమ్ముకొని ఉంటుంది. దేవ నాగవల్లి ఏంటి పొగలు ఏంటి సౌండ్లు అని చూస్తూ ఉంటారు. మ్యాడీ కూడా రూమ్ అంతా పొగ కమ్ముకోవడంతో దగ్గుకుంటూ లేచి బయటకు వస్తాడు. ఇంతలో హాల్లోకి వసంత, శ్రేయ, వరుణ్, లోహి అందరూ కూడా లేచి వస్తారు. ప్రమీల మధు దగ్గరే నుంచొని దండం పెట్టుకుంటూ ఉంటుంది. పూజ అయిపోగానే ప్రమీల ఇలా పొద్దున్నే చక్కగా లేచి ఇంటికి ధూపం వేసి
పొద్దున్నే పూజ చేస్తే చూడటానికి ఇల్లు దేవాలయంలా ఉంది అంటుంది. అప్పుడు మధు ఏ ఆడపిల్లకైనా అత్తవారిల్లు దేవాలయమే కదా ఆంటీ అంటుంది. అప్పుడు నాగవల్లి కోపంగా పెద్దక్క అంటుంది. ఏంటిది అని నాగవల్లి అనగానే ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా చిన్నమ్మాయి అని చెబుతూ ఉంటుంది ప్రమీళ. కొత్త కోడల చేత ఇలా పూజ చేయించడం మన ఇంటి ఆచారం కదా అనగానే నాగవల్లి అయితే అంటుంది. అయితే చేయించేస్తావా అంటుంది. నీ పాటికి నువ్వు చేయించేస్తావా ఇలా అని నాగవల్లి కోపంగా అడుగుతూ ఉంటుంది. ప్రమీల ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకొని నుంచుంటుంది. ఇంతలోనే కోపాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నవ్వుతూ చిరునవ్వుతో కంగారు పడుకు పెద్దక్క అని అంటుంది నాగవల్లి. అప్పుడు అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు నాగవల్లి నేనే దగ్గరుండి నా కోడల చేత పూజ చేపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చేయించేశావు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.